సార్ ఇప్పుడు బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ అనేది బీజేపీ అంటే ముస్లిమ్స్ కొంచెం దూరంగా ఉంటారు. కొంచెం వ్యతిరేకత అనేది కొంచెం బయట నానుడి మాట. ప్రస్తుతంలో మీరు బీజేపీలో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మైనారిటీ మోర్చా. ఏంటి పరిస్థితి? నిజంగా బయటనే మాటకి, లోపల జరిగే విషయాలకి ఏంటి సంబంధం ఏంటి? ఇక్కడ మతం అనేది ఆరాధనా విధానం అండి. ఆ ఆరాధనా విధానానికి ఎవరి ప్రక్రియ ప్రకారం ఇది. మతం 4 గోడల మధ్య ఉండాల్సిన దాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి పరిపాలన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి వాటి పేరు మీద రెచ్చగొట్టి ఓట్లు చేయాలనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి దిగజారుడు రాజకీయాలు అంటారు. ఆ ప్రక్రియ చేస్తున్నటువంటి ప్రాంతాల వారికి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మాత్రమే అధికారం కోసం స్వార్థ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. భారత్ నా మతం అనేది చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి మాట, నా మతం అంటే రాజ్యాంగం అని, నా మత గ్రంథం అంటే రాజ్యాంగం అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట మాకు ఆదర్శం. ముస్లింగా అనేటువంటి మాట మీరు ప్రత్యేకంగా అన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. అంటే బయట నానుడి మాట. ప్రతి రాజకీయ పార్టీలు కూడా బీజేపీ అంటే ముస్లింలు కొంచెం దూరంగా ఉంటారు, మతతత్వ పార్టీ అనేది ఒక బయట నానుడి మాట. వ్యక్తిగతం కాదు అది. భారతీయ జనతా పార్టీ ముస్లింలని, క్రైస్తవులని, సిక్కులని, జైనులని విడివిడిగా చూసేటువంటి ప్రక్రియ చేయట్లేదండి. భారతీయులందరూ ఒకటేనని చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటకి కట్టుబడి పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మంది ప్రజలకి నేను సేవకుడిని చెప్పాడు. కానీ నేను ప్రత్యేకంగా హిందువుల కోసమని, ప్రత్యేకంగా ముస్లింల కోసమని ఎక్కడ ఆ విధానం చూపించినటువంటి పరిస్థితి లేదు. వారు ఇచ్చినటువంటి ప్రతి రోడ్డు మీద, వారు ఇచ్చినటువంటి ప్రతి అభివృద్ధి మీద, వారు ఇచ్చినటువంటి ప్రతి ఇంటి ప్రధానమంత్రి నివాస యోజనకు సంబంధించినటువంటి పథకం కానీ ఇచ్చినటువంటి ప్రతి పథకం కూడా అన్ని ధర్మాల, అన్ని మతాల, అన్ని ఆరాధన విధానాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినట్టు. మీరు ఇంతటువంటి మాట కూడా చెప్తాను. యాజ్ ఏ ముస్లింగా నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ టు జాయిన్ ఇన్ ది బీజేపీ. ఎందుకు అని అంటే నేను ఫస్ట్ భారతీయుడిని, ఆ తర్వాతే ముస్లింలు అని చెప్పేటువంటి లెక్క. నిన్నగాక మొన్న కూడా మనం చూసాం. ఈ దేశం నుంచి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మీద దాడి చేయడానికి వెళ్ళినటువంటి వీర వనిత ఒక ముస్లిం వనిత. ఆవిడ ముస్లిం అని మేము భావించట్లేదండి. ఆ దేశం యొక్క ఆలోచనని, ఈ దేశంలో ఉన్నటువంటి మతాలు అడిగి యుద్ధం చేసినటువంటి పాకిస్తాన్కి మతంతో పనిలేదు, దేశం ముఖ్యం అని చెప్పినటువంటి మొన్న కశ్యప్ ఎవరైతే ఉన్నారో తాజుద్దీన్ గారు వాళ్ళ అమ్మాయి, ఆవిడ గర్వకారణమైనటువంటి భారతీయురాలని సగర్వంగా తెలియజేస్తా ఉన్నారు. బీజేపీ పార్టీలో మీరు సంతృప్తిగా ఉన్నారా? ఒక ముస్లింగా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ పార్టీలో పనిచేయడం అనేది మన అదృష్టం అనిగా భావిస్తా ఉన్నాను. ఈ పార్టీలో పుట్టాను, ఈ పార్టీలో పెరిగాను, ఈ పార్టీలో నడుస్తాను, ఈ పార్టీలో కూడా చనిపోతాను అనేది సగర్వంగా చెప్పగలుగుతాను. సిఏఏ, ఎన్ఆర్సీ వంటి విషయాల్లో ముస్లింలకు ఆందోళన పట్టించుకోకుండా బీజేపీ ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది. చాలా దూరం ఎలా స్పందిస్తారు? చాలా దూరమైనటువంటి పారదర్శకమైనటువంటి ఆలోచన జరిగింది. ఎన్ఆర్సీ, సిఏఏ చట్టాలు కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో కూడా అనేక మార్లు వాటిని రీఫార్మ్ చేయడం జరిగినాయి. అదే పునరాలోచన జరిగింది. ఆ చట్టాన్ని సరిదిద్దేటువంటి ప్రక్రియ భారతీయ జనతా పార్టీలో కూడా జరిగింది. ఈ చట్టాలు పూర్తిగా బయట నుంచి వచ్చేటువంటి హిందువులకి ఆశ్రమం కల్పించడం కోసం చేసినటువంటి చట్టాలని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను పారదోలడం కోసం చేసిన చట్టాలుగా ఒక అబద్ధ ప్రచారాన్ని చేసి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలని తప్పుదారి పట్టించేటువంటి ప్రక్రియ ప్రతిపక్షాలు చేశాయి. చాలా కష్టపడి చేసినటువంటి ప్రతిపక్షాలకు ఒక్క మాట నేను మీ ద్వారా వారిని అడగలిగినటువంటి మాట ఏంటంటే, ఈ చట్టాల గురించి జరిగినటువంటి పెద్ద గందరగోళ స్థితి జరిగి 4 ఏళ్ళు అయింది. ఆ 4 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏం చెప్పారంటే, ఈ దేశంలోంచి ముస్లింలని బయటికి పంపించేస్తారు, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్లి బోనులో పెడతారని. నేను వాళ్ళని మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఇప్పటికి కూడా ఏ ఒక్క భారతీయ ముస్లింలు ఏ దేశం నుంచైనా పంపించిన, ఈ దేశం నుంచి పంపించి జరిగిందా అని చెప్పాను. ఈ ప్రశ్న అడిగితే దీనికి సమాధానం చెప్పడానికి మీ పక్కన ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా నిలబడటానికి ధైర్యం చాలనేది నా నమ్మకం. అంటే దాదాపు ఆ సందర్భాల్లో చూస్తే ముస్లిం ఆస్తులకు సంబంధించి కూడా హిందువులు తీసుకురావడం జరుగుతుంది. ఇలా చేస్తే మా ఆస్తుల్లో వాళ్ళ పెత్తనం ఏంటి అనేది ఆ రోజు కొంత ప్రచారం అయితే జరిగింది. ఇదే హిందూ దేవాలయాల్లో ముస్లింస్ మెంబర్లుగా వేస్తారా, బోర్డు మెంబర్లుగా నియమిస్తారా అనేది అనే ప్రశ్నలు ఉత్తమమైనవి. బహుశా వక్ బోర్డు సంబంధించినటువంటి అంశంలో మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న నేను భావిస్తూ ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు ఏదైతే ఉందో, ఖర్చు ఏదైతే ఉందో, లెక్క ఏదైతే ఉందో, నిత్యం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక దేవస్థానం మనకి ఎందుకంటే భారతదేశానికి ఉన్నతమైనటువంటి మొట్టమొదటి ప్రథమ హిందువుల ఆరాధ్యమైనటువంటి బాలాజీ టెంపుల్ ఏదైతే ఉందో అది, దానిలో జరిగేటువంటి ప్రక్రియ బడ్జెట్, లెక్క, వ్యవహారం అంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఏ రోజు లెక్క ఆ రోజు బయటకు వస్తుంది. ఇప్పుడు మేమేమంటామంటే వక్ బోర్డు సంబంధించి ఈ దేశంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, రైల్వేలని అదేవిధంగా రక్షణ రంగానికి సంబంధించి దాటి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, అత్యధిక ఆస్తులు కలిగినటువంటి సంస్థ వక్ బోర్డు సంస్థ. దీనిలో ఏ డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఏ దాత ఎంత ఇచ్చారు, ఏ దాత ఇచ్చిన దాని మీద ఎంత ఇన్కమ్ వస్తుంది, ఏ ఇన్కమ్ని ఎవరు ఖర్చు పెట్టారనేటువంటి లెక్కలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అడగటం తప్పు అనేటువంటి భావన ఆ యొక్క సమాజంలో రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు
రేపు ఖచ్చితంగా చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే ఎంత ఆదాయం వస్తుంది, ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది, అది విద్య కోసం ఇచ్చారా, పిల్లల చదువు కోసం ఇచ్చారా, లేకపోతే పెళ్ళిళ్ళ కోసం ఇచ్చారా, లేకపోతే ఆరోగ్యం కోసం ఇచ్చారా, లెక్కలు తీసి ఎవరి కోసం ఏ పెద్దలైతే దాన్ని దానం చేసి ఇచ్చారో వక్ఫ్కి, దాన్ని ఆయా పేద ముస్లింలకు వినియోగించే ప్రక్రియ మాత్రమే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతుంది. ఖచ్చితంగా పారదర్శకంగా ఉన్నాం. సార్, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు, కానీ ఈ రోజున ప్రత్యేక హోదా లేదు, దాన్ని మౌనం దాల్చారని కూడా పదే పదే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదాని మించిన ప్యాకేజీ ఇచ్చామని చెప్పినటువంటి నాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం పరిపాలనలో ఉన్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారికి రాజకీయ అవగాహన రాహిత్యం బాగా బలంగా ఉంది. వారు పదే పదే మాట్లాడుతున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘర్షణ ఏదైతే ఉందో అది గిరిజనులు గిరిజనేతల మధ్యలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద జరిగినటువంటి ఘర్షణ అనేది అందరికీ తెలుసు. అన్ని పేపర్ చదువుకునే నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళే తెలుసు. కానీ షర్మిల గారికి తెలియదు. ఎందుకంటే వారికి కేంద్రం నుంచి ఎవరు రాసిచ్చి, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వారు చదువుకుంది ఏది రాసిచ్చారో అది చెప్పడం తప్ప ఇంకో తెలిసినటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా మీద మీ దగ్గర సమగ్రమైనటువంటి లెక్క ఉంటే భారతీయ జనతా పార్టీ నుంచి మేము సవాల్ విసురుతున్నాం. దీని మీద చర్చా వేదిక మీరు సిద్ధం కండి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో హోదాకి మించినటువంటి ప్యాకేజ్ ఇచ్చామనే దానికి మా దగ్గర బ్రహ్మాండమైనటువంటి సమాచారం ఉంది. విద్యా సంస్థల పరంగా కానీ, ఆర్థికమైనటువంటి నిధులు కానీ, లేకపోతే రాష్ట్ర వెనుకబాటు తరానికి ఇచ్చిన నిధులు కానీ, లేకపోతే విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైన ప్రాయోజితమైనటువంటి నిధులు కానీ, గ్రాంట్లు కానీ, ప్రతిదీ కూడా సమగ్రమైనటువంటి అంశాలు మా దగ్గర ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పడానికి ఉన్నాం. ఈ అభూత కల్పమైనటువంటి అబద్ధపు మాయ పదార్థమైనటువంటి ఆ హోదా అనేటువంటి మాటను ప్రజల మధ్య ఇసరడానికి ఇంత ముందు కాదు 2-3 ఎన్నికల్లో ప్రయత్నాలు చేశారు. చేతులు కాలే వాళ్ళకి ప్రచారాస్త్రంగా కూడా వాడుకున్నారు. అదే వాడుకున్నారు. 4 పార్టీలు కలిపి ప్రత్యేక హోదా కోసం వెళ్తారు. ప్రజలు ఒక పార్టీనే గెలిపిస్తారు, 4 పార్టీని గెలిపించలేరు కదా. అంటే మిగతా 3 పార్టీలు చెప్పినటువంటి హోదా అబద్ధమనే విషయమే కదా. ఎవరైతే అంశం మీద మాట్లాడుతూ ఉన్నారో పోలవరాన్ని జీవనాడి చేసి జాతీయ హోదా ఇచ్చినటువంటి విధానం నాటి ఎన్డీఏ కూటమి, నేటి ఎన్డీఏ కూటమి సాధించే ప్రక్రియలో ఉందో, ఈ మధ్యలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి గత పార్టీ యొక్క పాలన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు చెల్లు చీటి చెప్తేనే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు హోదాకు మించినటువంటి ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కి నడిచింది. హోదా అనేటువంటి అబద్ధాన్ని నమ్మొద్దని, ఆ యొక్క అబద్ధాన్ని సృష్టించడం కోసం చేసేటువంటి పార్టీల యొక్క ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరనేది వాస్తవమైన విషయం.